నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ నెల 23, 2025 నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు గోచార రీత్యా ఒక్కొక్కరికి ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేద్దాము. అందులో భాగంగా ముందుగా ఈరోజు గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు తులాలోను, చంద్రుడు కర్కాటకంలోను, బుధుడు కూడా తులాలోను, శుక్రుడు కన్యలోను, కుజుడు మిథునంలోను, గురువు బృహస్పతిలో మిథున రాశిలోకి వెళ్తున్నాడు, శని భగవానుడు కుంభంలోను, రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉండబోతోంది. అందులో ముందుగా మేషరాశి వాళ్ళకి తీసుకున్నట్టయితే కనుక కార్యాలయాలలో అంటే మీరు పనిచేసే స్థానాలలో ఒత్తిడి కొంచెం తగ్గేందుకు అవకాశం కనబడుతోంది. పెద్దల సహాయము మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. ఆర్థికంగా కొంత ఊరట కనిపిస్తుంది. నిన్నటికన్నా ఈరోజు మెరుగేమో అన్నట్టుగా కొంత ఊరట కనిపించే అవకాశం ఉంది. వృత్తిరీత్యా ఎవరైతే వృత్తి వ్యాపారం కానీ జాబులు కానీ ఇలా చేసిన వాళ్ళు, ఏ వృత్తి సంబంధించిన ఆ వృత్తి వాళ్లకు ఈరోజు అభివృద్ధి కొంతగా గోచరించే అవకాశం కనబడుతోంది. కొత్త అవకాశాలు కూడా మీకు అందుబాటులోకి వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేసుకోండి. దూర ప్రయాణాలు సానుకూలమవుతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణము గోచరిస్తోంది. దాన్ని సర్దుబాటు ధోరణిలో కనుక చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయటం కానీ, స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే ఈరోజు మంచి జరిగే అవకాశం ఉంది. అయితే దీంతో పాటు మీ యొక్క కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 9 గాను. అయితే అదృష్ట శాతము ఈరోజు మీకు 90%గా గోచరిస్తోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయము. కొత్త ప్రాజెక్టులు ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక ఈరోజు తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ప్రేమికులకు కానీ ప్రేమలో ఉన్నవారికి కానీ సానుకూలమైన స్పందన లభించే అవకాశం కనబడుతోంది. మానసికంగా కొంత ప్రశాంతంగా ఉంటారు. కానీ ఆరోగ్య రీత్యా చూసినట్టయితే అస్సలు బాగాలేదు, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు లక్ష్మీ అమ్మవారిని పసుపుతో కనుక పూజ చేసినట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. అయితే దీంతో పాటుగా అమ్మవారి ఎదుట తులసి దగ్గర కానీ లేదా అమ్మవారి ఎదుట కానీ లక్ష్మీ దీపం కనుక పెట్టినట్టయితే, లక్ష్మీ దీపం అంటే ఓ పెద్దగా హంగామా ఏం లేదు, దీపపు కుందెలో కాస్త పసుపు వేసి కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు కలిసి వచ్చే రంగు తెలుపు రంగు. అదృష్ట శాతము 95, దురదృష్ట శాతము 5%గానే కనబడుతోంది. అంటే సానుకూలత 95 గాను, కొంచెం ప్రతికూలత 5% కనబడుతోంది. కంగారు పడకండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు విజయం కనబడుతోంది. వృత్తిలో అంటే వృత్తి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కొత్త అవకాశాలు రావడము, వ్యాపారంలో లాభాలు రావడము, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి. ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ, శుభకార్యాలు చేయడానికి కానీ, దానికి సంబంధించినటువంటి ఏవైనా మాటలు కానీ, చర్చలు కానీ, లేదా అంటే కనుక నిర్ణయాలు కానీ ఏవి తీసుకున్నా ఈరోజు కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో సుఖశాంతులతో పాటు మీకు మానసికంగా కొంత స్థిరత్వము, ఆందోళన తగ్గే అవకాశం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారికి నెయ్యి దీపాన్ని పెట్టడంతో పాటు కలిసి వచ్చే రంగు మీకు ఆకుపచ్చగాను, అదృష్ట శాతము 92, దురదృష్ట శాతము అనగా ప్రతికూలతలు మాత్రము 8% ఉంది. అంటే ఈరోజు మీకు చాలా కలిసి వచ్చే రోజు అన్నమాట. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి భావోద్వేగాలు మీకు చాలా ఎక్కువ వచ్చే అవకాశం కనబడుతోంది. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా సరే కొంత కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈరోజు కుటుంబంలో చిన్న తగాదాలు కానీ, గొడవలు కానీ చెలరేగేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మొత్తము మీకు గడబిడగాను, గందరగోళంగాను, ఏదైనా మీకు సంబంధం లేని పనిలో కూడా మీరు మాట పడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఆర్థిక వ్యవహారాలు కొన్ని ఆలస్యం అయ్యేటట్టుగా కనిపిస్తోంది. ఎవరైనా మీకు ఇవ్వడం కానీ, లేదంటే వ్యాపార రీత్యా కావచ్చు, ఏ రకంగానైనా ధనము మీకు ఈరోజు వచ్చేది ఉంటే కనుక అది ఈరోజు కాకుండా ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. కానీ ఫలితమైతే వస్తుంది. దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. అయితే ధార్మిక చింతన పెరగడంతో పాటు దాన ధర్మాలు చేయాలనే ఆలోచన కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు సాయంత్రం చంద్ర దర్శనం చేసుకుని చంద్రుడికి పాలను నివేదన చేసినట్టయితే మీ జాతక రీత్యా ఏవైనా చంద్రగ్రహ దోషాలు ఉంటే కనుక సానుకూలంగా తొలగిపోయే అవకాశం ఉంది. అయితే మీకు కలిసి వచ్చే రంగు వెండి రంగు, అంటే సిల్వర్ కలర్ మీకు బాగా కలిసి వస్తుంది. ఈరోజు ఏ పని మీద వెళ్ళినా సిల్వర్ రంగు ధరించి వెళ్ళినట్టయితే కనుక
మంచి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. మీకు అనుకూలమైన శాతము 85 గాను, ప్రతికూలత శాతము 15 గాను కనబడుతోంది. ఈ శాతాలను మీరు దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఏ పని చేసినా ప్రారంభించినా కానీ సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతున్నది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.